ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ అదర్ మీడియా మిత్రులందరికీ ప్రెస్ మీట్కి వచ్చినందుకు మా ధన్యవాదాలు. ఆ, ఈ రోజు మిమ్మల్ని అందరూ ఎందుకు ఇక్కడ పిలవడం జరిగిందంటే, మామూలుగా అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ సొల్యూషన్స్ ఇండియా అనే కాన్ఫరెన్స్ ఫ్యాక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 16 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇది 17వ సంవత్సరం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కార్డియాలజీలో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్. ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది మీకు తెలుసు ఆపరేషన్లు ఎక్కువగా అవుతుండే. దాంట్లో ఫస్ట్ హార్ట్ అటాక్ల వాళ్ళకి స్టెంట్లు అవుతుండే, దాని తర్వాత వాల్వ్స్ వాళ్ళకి హార్ట్ వాల్వ్ కవాటాలు మార్చడం జరుగుతుండే. ఇవన్నీ కూడా ఇప్పుడు టెక్నాలజీ ఎవాల్వ్ అయిన కొద్దీ కటింగ్ అంత లేకుండా, కోత లేకుండానే చిన్న చేతి ద్వారా కానీ కాలు రక్తం ద్వారా కానీ ఇవన్నీ చేస్తున్నారు. వీటన్నిటిని పర్క్యూటేనియస్ టెక్నిక్స్ అంటారు. ఈ టెక్నిక్స్ లో వచ్చిన అధునాత విధానాలు అన్నీ మన ప్రపంచంలో ఎక్కడ జరిగినప్పటికీ వాటన్నిటినీ దానికి సంబంధించిన కన్సర్న్ ఎక్స్పర్ట్స్ ను మనం పిలిచి ఇక్కడ ఉన్న జూనియర్లు, మిడ్ లెవెల్ డాక్టర్స్ కి, మన ఇండియన్స్ లో కూడా కొందరు సీనియర్లు ఉన్న డాక్టర్లను పిలిచి వాళ్ళందరికీ దాని మీద కేసులు చూపించడము, దాని టెక్నిక్ గురించి లెక్చర్లు ఇవ్వడము, దాని తర్వాత వేరే కంట్రీస్ లో ఏమైనా అవుతుంటే అట్లాంటి టెక్నిక్స్ ను మనం శాటిలైట్ ద్వారా ఇండియాకు తెచ్చి ఇక్కడ ఉన్న డెలిగేట్స్ అందరికీ చూపించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దగ్గర ఉన్న యంగ్ కార్డియాలజిస్ట్ కానీ, సీనియర్స్ కానీ, మాలాంటి వాళ్ళకి కానీ కొత్త టెక్నిక్స్ నేర్చుకొని దాని తర్వాత మనం వాటన్నిటికీ మన పేషెంట్స్కి పాస్ ఆన్ చేస్తే ఫైనల్గా పేషెంట్స్ అందరూ బాగుంటారు. ఇది కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీన్ని నేర్చుకోవడానికి మనము కంట్రీలో, వరల్డ్లో ఎక్కడ ఎవరు ఫేమస్, దేనికి ఎవరు బాగా చేస్తారు చూసుకొని ఆ కన్సర్న్ వాళ్ళను ఒక్కొక్కరిని మనం ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీగా పిలుస్తాం. ఈరోజు మీరు చూసినట్టుగా మాతో పాటు ఇప్పుడు ఫ్యాక్స్ ఫౌండేషన్కి ప్రెసిడెంట్ నేను, సుశీల్ కొడాలి, వారు కలిసి గత 16 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము, స్థాపించాము. సో వారు న్యూయార్క్ యూనివర్సిటీలో చేస్తారు, వారి వాల్వ్ థెరపీకి హెడ్. దాని తర్వాత సెకండ్ మధ్యలో ఉన్న సార్ డాక్టర్ ఎబెరాడ్ గ్రూబే. మీరు అందరు కూడా ఫార్చునేట్ సార్ ఇక్కడ వచ్చినారంటే, ఎందుకంటే మీరు ఇంతకుముందు వినుంటారు టావర్ టెక్నాలజీ, వాల్వ్ టెక్నాలజీ అని. అది ప్రస్తుతంగా సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్, 2 రకాల వాల్వ్స్ ఉంటాయి. ఒకటి బెలూన్ ఎక్స్పాండింగ్, సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్ స్టార్ట్ చేసిన ఆద్యుడు డాక్టర్ ఎబెరాడ్ గ్రూబే గారు. సో వారు మన అసోసియేషన్ తోని, సుశీల్కు వారికి ఉన్న అనుబంధంతో మాతోని ప్రతి ఇయర్ కూడా మనకు వచ్చి ఆ టెక్నిక్లన్నీ, మెలకువలన్నీ నేర్పిస్తుంటారు. అక్కడ నుంచి వచ్చిన లైవ్ కేసు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గ్రూబే సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే అండ్ పార్టిసిపేటింగ్. And it's a real fortune for all of us, and because it's not easy to get that time, because మన మీద అనుబంధంతో, ప్రేమతో వస్తారు. ఇంకా తర్వాత మీరు ఇందాకనేమో వాల్వ్ దాని గురించి చెప్పినాము. ఇప్పుడు హార్ట్ రక్తనాళాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ స్టెంట్ పెడతాము, చాలా మందికి తెలుసు. అందులో కూడా చాలా అధునాత పద్ధతులు వచ్చినాయి. కాల్షియం ఉంటే క్రాక్ చేసే విధానము, దాని తర్వాత హార్ట్ పంపింగ్ చాలా తగ్గినప్పుడు దాన్ని సపోర్ట్ చేసి ఇంపెలా అని పెట్టే విధానము, దాని తర్వాత చాలా మందికి మొత్తం బంద్ అయినప్పుడు క్రానిక్ టోటల్ అక్లూషన్స్ ఓపెన్ చేసే విధానము. వాటన్నిట్లలో జర్మనీలో చాలా ఎక్స్ట్రీమ్ వాల్యూమ్స్ తోని ఈ అన్ని టెక్నిక్స్ చాలా బాగా చేస్తారు డాక్టర్ మిరస్లోవ్ ఫరెంక. వీరు కూడా అసోసియేషన్ తోని వాళ్ళని బిజీ షెడ్యూల్ను వదిలిపెట్టి మన కోసం ఇక్కడికి వచ్చినారు. నేను ఇక్కడ అపోలో హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తాను, చాలా మందికి తెలుసు. ఇది మా బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇది కాకుండా డాక్టర్ రమేష్ దగ్గుపాటి గారు ఫైనల్ లెక్చర్ ఇస్తున్నారు, వారు కూడా వచ్చి జాయిన్ అవుతారు. మన ప్రెస్ మీట్లో ఆల్రెడీ కొంచెం బ్రీఫ్గా సర్క్యులేట్ చేస్తాం. సో ఇది జరిగిన తర్వాత ఫస్ట్ సుశీల్ గారు కొంచెం సేపు వాళ్ళ కొత్త టెక్నిక్ దాని గురించి మాట్లాడతారు. వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, దాని తర్వాత తెలుగు చెప్తాను. దాని తర్వాత బ్రీఫ్లీ ఎబెరాడ్ గ్రూబే, తర్వాత ఫరెంక్ గారు కొంచెం చెప్తారు. ఫైనల్గా రమేష్ గారు అయినా కూడా మాట్లాడతారు. ఫైనల్లీ వీ కెన్ టేక్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ ద ఎండ్. మీకు ఐ థింక్ చాలా మందికి తెలుగు అర్థమవుతుందని తెలుగులో మొదలుపెట్టాను. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, మళ్ళీ కావాలంటే మనం తెలుగులో మాట్లాడతాం. సరేనా? సుశీల్ గారు ఏం చెప్పారంటే, వచ్చి ప్రొసీజర్ చేయడమే కాదు, కరెక్ట్ గా చేయాలి. ఏ పేషెంట్ కి ఏ ప్రొసీజర్ చేయాలనేది హార్ట్ టీమ్ కాన్సెప్ట్ ద్వారా డిసైడ్ అవుతుంది. సో ఏదో ఒకటి నాకు వచ్చని చేయడం కాదు. పేషెంట్ ఆపరేషన్ డాక్టర్ దగ్గర పోతే ఆపరేషన్ చేయడము, మా దగ్గరికి వస్తే స్టెంట్ పెట్టడమో, టావర్ చేయడము కాదు. ఏది కరెక్ట్ గా చేయాలి, ఎవరు చేయాలనే విషయం కూడా సిద్ధాస్తులైన గ్రూబే లాంటి సీనియర్స్ అందరూ వచ్చి ఇక్కడ డాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా ఇంపార్టెంట్. సో ప్రొసీజర్ ఎవరికి చేస్తామనే కాదు, ఎట్లా చేస్తారనే కాదు, ఎవరికి చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ యంగ్స్టర్స్ నేర్చుకోవాలనేది కూడా దీని ఉద్దేశం. సో ఇది వారు చెప్పింది ప్రిసైజ్గా. మేము అపోలోలో స్టార్ట్ చేసినప్పుడు సుశీల్ కొడాలి గారు, డాక్టర్ రమేష్ దగ్గుపాటి గారు అక్కడ యుఎస్ నుంచి వచ్చి చాలా మందికి మాకు ఈ టెక్నిక్ నేర్చుకున్నాం కనుక 6-7 years బ్యాకే చేసడం మొదలెట్టినాం కనుక ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ అన్ని మనం అపోలో హాస్పిటల్లో చేస్తున్నాం.
ఇది బ్రీఫ్గా వారు చెప్పినారు. గారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఓన్లీ హార్ట్ రక్తనాళాలకే స్టెంట్ పెడుతుంటే తర్వాత హార్ట్ వాల్వ్స్ అన్నిటికీ ఆపరేషన్ జరుగుతుండే. కానీ చాలా మంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కొందరికి ఆపరేషన్ ఫిట్ లేక చనిపోతుండ్రి. దాని తర్వాత సర్జన్స్ కూడా చేయలేకపోతుండ్రి. సో ఇనీషియల్ వారు మొదలెట్టినప్పుడు చాలా మంది ఇట్లా చేస్తే పేషెంట్కి ప్రమాదం అవుతుందని హెచ్చరించారు. వారికి చాలా థ్రెట్స్ కూడా వచ్చినాయి. అయినప్పటికీ కూడా హీ ఫెల్ట్ పేషెంట్స్కి ఇది బాగుంటుంది ఫ్యూచర్లో అని దాన్ని కంటిన్యూ టు వర్క్ చేసి దాని మీద ఈ స్టేజ్కి తెచ్చారు. అంటే ఒకప్పుడు ప్రొసీజర్ చేస్తే 25% మంది చనిపోయే ప్రొసీజర్కు ఇప్పుడు మనం లెస్ దెన్ 1% మంది చనిపోయే స్టేజ్కి తెచ్చాము ప్రొసీజర్. ఇవన్నీ కూడా ఎలా వినాలంటే ఎబరాడ్ గ్రూప్ లాంటి సీనియర్స్, మార్టిలియాన్ అని ఇంకొక అతను వేరే ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసుకుంటూ, వాల్వ్స్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, టెక్నాలజీలో అభివృద్ధి చేసుకుంటూ ఈ సిక్ పేషెంట్స్ కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇంతకుముందు ఎవరైతే అందరూ ఆపరేషన్ సర్జన్ కూడా చేయలేమని చేతులెత్తేసిన పేషెంట్లు కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇవన్నీ వారి 25 ఏళ్ల కృషి వల్ల పేషెంట్లకి ఇది పాసిబుల్ అవుతోంది. ఇది వారికి ఎందుకు ఇలా ఇష్టం అంటే ఇండియాలో కూడా ఈ జబ్బు పెరుగుతోంది. వయసు కూడా ఎక్కువ మంది బతుకుతున్నారు. కనుక ఇండియాకి కూడా ఈ ప్రొసీజర్ చాలా రిలవెంట్. యుఎస్లో కంట ఎక్కువ జరగకపోయినా ఇక్కడ కూడా పెరుగుతుంది కనుక he wants to teach that to all of us. Thank you sir for time and efforts what you says. And ఎప్పుడు అడిగినా వారు ఏదైనా హెల్ప్ అడిగినా కూడా ఎప్పుడు కాదనరు. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు గ్రూబే అండ్ అసోసియేషన్ విత్ హిమ్. సార్ ఫరంక్ సార్ ఏం చెప్పారంటే ఇండియాలో ఈ ఏజ్ ఎక్కువైనా కొద్దీ ఆర్టరీలో బ్లాక్స్ వచ్చినప్పుడు కాల్షియం బాగా జమ అయిపోయి ఇంతకుముందు గట్టిపడిపోవడం వల్ల ప్రొసీజర్లు అన్ని ఈజీగా జరగకపోతుండే. ఇప్పుడు దాని కాల్షియం కటింగ్కు ఐవీఎల్ అని, షాక్ వేవ్ లిథోట్రిప్సీ అని, వేరే కటింగ్ బలూన్స్ అని వేరే రకాలు వచ్చినాయి. దాని లోపల సన్నటి క్యాథెటర్ వేసి ఇమేజ్ చేసి చూసి ఆ కాల్షియం ఎట్లా ఉంది, దానికి ఏ విధంగా స్టెంట్ అమర్చాలా అనే పద్ధతులన్నీ నేర్చినాం. మెయిన్ రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నా, మల్టిపుల్ దాంట్లో బ్లాక్ ఉన్నా, ఆపరేషన్ ఫిట్ లేకున్నా వాళ్ళందరినీ కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇంకా ఏంటంటే ఈ మధ్య డ్రగ్ లిటింగ్ బలూన్లని కొత్తగా వచ్చినాయి. సన్న వెసల్స్ ఎక్కడైతే స్టెంట్ పెట్టరాని చోట కూడా ఆ స్పెషల్ బలూన్లు వాడి పేషెంట్లను కాపాడగలుగుతున్నాం ఇది చెప్పారు. తర్వాత సుశీల్ ఏం హైలైట్ చేశారంటే మన ఇండియాలో యంగ్ పీపుల్కి ఎక్కువగా వస్తుంది జబ్బు. హార్ట్ అటాక్లు వెస్టర్న్లో వారు చెప్పింది ఏంటంటే 40 ఏళ్ళ తక్కువ పడిన వాళ్ళు యుఎస్లో తక్కువగా చేస్తుంటే ఇక్కడ ఇండియాలో చాలా మందికి 1/3 పాపులేషన్కి కూడా 40-45 ఇయర్స్ ఏజ్ ఉంటారు. కనుక మనం అందరం కూడా ప్రివెంటివ్ మెషర్స్ అనేది డాక్టర్ రమేష్ గారిని చెప్పమంటారు. తర్వాత ఎక్కువ ముందు నుంచే చేస్తే మనం జబ్బు రాకుండా కాపాడుకోగలుగుతాం. సో రేపటి నుంచి ఇప్పుడు మీరు అందరికి కుతూహలం ఏముంటుందంటే 1500 మంది డాక్టర్లు అక్రాస్ ఇండియాలో ఇది సెకండ్ బిగ్గెస్ట్ మీటింగ్ రిజిస్టర్ చేసుకున్నారు. 23 లైవ్ కేసులు ఉన్నాయి వేరే ప్లేసెస్ నుంచి. ప్లస్ యుఎస్లో 2 సెంటర్స్ నుంచి కూడా ఉంది. తర్వాత ఇండియాలో మల్టిపుల్ చోట్ల నుంచి ఉంది. ఢిల్లీ, ముంబై చాలా చోట్ల నుంచి ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా ప్రొసీజర్లను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. మెథడ్స్ ద్వారా ప్రొసీజర్లని చేస్తున్నాం. కానీ వాల్వ్ పెట్టినా స్టెంట్ పెట్టినా రోగి ముఖ్యంగా తన దాన్ని కాపాడుకోవాలి. అంటే కొన్ని నియమాలు పాటించాలి. మళ్ళీ రాకుండా ఉండేదానికి కూడా కొన్ని మందులు వచ్చినాయి. అదేంటంటే యాంటీప్లేట్లెట్స్ అని, బ్లడ్ థిన్నర్స్, దాని తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించే మందులు. కొలెస్ట్రాల్ తగ్గించే దాంట్లో లాస్ట్ ఇయరే వచ్చింది ఇంక్లిసిరాన్ అనే మెడిసిన్. చాలా సిగ్నిఫికెంట్గా కొలెస్ట్రాల్ తగ్గి మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా తగ్గించవచ్చు అని మనకు అధ్యయనాలు తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ రీసెర్చ్ ఏమొస్తుందంటే హార్ట్ అటాక్ లానోలు కూడా తీసుకుంటే ఇంకా యంగ్ ఇందాక చెప్పినట్టుగా రాకుండా కాపాడుకోవచ్చా అనేది అధ్యయనాలు జరుగుతున్నాయి. సో ఈ కొత్త రకమైన మందుల ద్వారా హార్ట్ అటాక్లు కూడా తగ్గించవచ్చు అని మనకు ఎవిడెన్స్ వచ్చింది. అదే కాకుండా మనం చాలా మందికి పిల్లలలో మీరు టీకాలు వినుంటారు. చాలా మందికి పుట్టినప్పటి నుంచి డిపిటి, పోలియో టీకాలను ఇస్తాం. అదే కాకుండా అడల్ట్స్లో కూడా ఈ డిఫ్తీరియా, పర్టిసిస్ టైప్ ఏదైతే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే వైరల్ ఫీవర్స్ అవాయిడ్ అయ్యి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే హార్ట్ అటాక్లు మళ్ళీ అట్లాంటికి సంబంధించిన ప్రమాదాలు కూడా తగ్గుతుందని మనకు కొన్ని అధ్యయనాలు వచ్చింది. కనుక అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా ఇంపార్టెంట్. అంటే మనకు పెద్ద అయిన వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవడం ఏంటనేది మనం అందరు సర్ప్రైజ్ కావచ్చు. కానీ అధ్యయనాలు ఏం తెలిసిందంటే ఇండికేషన్ వైజ్ క్లాస్ 1 ఇండికేషన్ అంటారు. అంటే తప్పక చేయాల్సిన పని, బెనిఫిట్ ప్రూవ్ అయింది అనేది. ఈ వ్యాక్సినేషన్లు కూడా తీసుకుంటే మీరు చాలా మంది వినింటారు కోవిడ్ టైమ్స్లో కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, అది కూడా ఒక గైడ్ లైన్స్లో వచ్చింది. అలాంటివి కాకుండా ఐ కాంట్ గో ఇంటు డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్, ఆల్ వ్యాక్సిన్స్, కానీ దానికి షింగిల్స్ వ్యాక్సిన్ అని, ఇంకా దాని తర్వాత దగ్గు, న్యూమోనియాలు రాకుండా తీసుకునే వ్యాక్సిన్, ఎస్పెషల్లీ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చి పంపింగ్ తగ్గిన వాళ్ళకి అది తీసుకోవడం వల్ల ఇంకా లాభం ఉంటుందని వచ్చింది. సో మా కాన్సెప్ట్ ఆఫ్ ఈ మీటింగ్ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్వెన్షన్ చేయడం నేర్పించడమే కాదు,
మళ్ళీ రాకుండా దానికి ఎట్లా ప్రివెంట్ చేయాలా, ప్రొసీజర్ చేసినాక ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఫాలోఅప్లో ఎట్లా చేయాలనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. అందుకనే జస్ట్ హైలైట్ చేయడానికి వాళ్ళు అక్కడ ఒక వ్యాక్సిన్ దాని ఉద్దేశం జనరల్గా తెలియదు కనుక అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా అక్కడ పెట్టడం జరిగింది. పైన వీళ్ళ పార్టిసిపేట్ చేసే డాక్టర్లకు సంబంధించి వాళ్ళకి దాంట్లో కొంచెం కన్సెషన్లో కూడా ఆ డ్రగ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు వినే ఉంటారు, వంశపారంపర్యంగా కొన్ని జబ్బులు వస్తున్నాయి. హార్ట్ అటాక్లు కూడా మన తాతలు ముత్తాతలు ఉన్నాయంటేనే మన తండ్రికి అన్నలకి ఉన్నాయంటే చెల్లెళ్ళకి ఉన్నాయంటే కొంచెం మనం భయపడతాం. అది వంశపారంపర్యంగా రావచ్చు. దాన్ని ప్రివెంట్ చేయటం ఎట్లా? కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండొచ్చు, దానివల్ల కొన్ని కరెక్ట్ చేసినా కానీ మనకి హెరిడిటరీ డిసీజ్ అంటాం, అది అవాయిడ్ చేయడానికి వ్యాక్సిన్ తీసుకుంటే హార్ట్ అటాక్లు తగ్గచ్చేమోనన్న ఆశతో వ్యాక్సిన్ కూడా కనిపెట్టారు. అది ఇంకా అధ్యయనం బాగా జరుగుతుంది. కొందరు కొన్ని అయితే మందులు వచ్చేసినాయి ఆల్రెడీ మార్కెట్లోకి, ఇంకా కొన్ని వస్తాయి ఇంత ఫ్యూచర్లో. ఇంకా ముగించే ముందు చాలా సింపుల్ భాషలో పంచసూత్రాలని చెప్తాను నేను, హార్ట్ అటాక్లు రాకుండా కాపాడుకోవడానికి. ఇది మీడియాకి అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పంచసూత్రాలు పాటిస్తే మీకు హార్ట్ అటాక్ల బారిన పారాలసిస్ రాకుండా 80% కాపాడుకోవచ్చు అనే అధ్యయనంలో వచ్చింది. ఏంటంటే రోజుకు ఒక మినిమం 5-6 గంటలు హాయిగా నిద్రించాలి. అంటే టెన్షన్ లేకుండా నిద్రపోకుంటే సెల్స్ అంతా డ్యామేజ్ జరుగుతుంది. అలా కాకుండా మితంగా భుజించాలి, ఏదైనా కూడా అతిగా వద్దు, అతి సర్వత్ర వర్జ్యత అంటారు కనుక వెజిటేరియన్ ఫుడ్ మంచిది. మూడోది లైఫ్ అంటే చలనము, సమ యాక్టివిటీ చేయాలి. రోజు కనీసం ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే వారంలో 5 రోజులన్నా చేస్తే కూడా లాభం ఉంటుందని వచ్చింది. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు బాగా సివియర్గా స్ట్రెన్యూస్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ సడన్గా చేస్తే సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వార్మప్ చేసుకుంటూ దాన్ని ఒక గైడెడ్ విధానం ద్వారా మన శరీరానికి ఏది సరిపోతుందో అట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇంకా 4వది ఏంటంటే టెన్షన్ పెట్టుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పేదానికంటే హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండే హెల్తీగా ఉండే అంటారు. అలా కనుక ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు. స్ట్రెస్ఫుల్ తీసుకుంటే దానివల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్లీ ఎవరికైనా మనకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా మనకి 80% కాపాడుకోవచ్చండి. మీరు అందరూ 5-year ప్లాన్ వినుంటారు. ఈ పంచసూత్రాల ఫర్ ప్రివెన్షన్ కూడా మీ ద్వారా మీడియాకి అందరికి చెప్పండి, పబ్లిక్ అంతా ఎడ్యుకేట్ చేయండి. ఇవి కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం.